ఇంకొకటి చూస్తే గనక అమాలీలు ఎక్కడి నుంచి అయితే మనకి వేరే స్టేట్స్ నుంచి అమాలీలు వస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళ స్టేట్స్లో ఉన్నటువంటి ఎలక్షన్స్కి వెళ్ళిపోగా ఇక్కడ పనులన్నీ ఆగిపోయారని చెప్పేసి ఒక కారణం చెప్తా ఉంది కాంగ్రెస్. నువ్వు బీహార్లో ఎన్నికలు లేవమ్మా, బెంగాల్ ఎన్నికలు జరిగి కూడా 20 రోజులు గడుస్తున్నది. అమాలీస్ వచ్చిండ్రు, వాళ్ళు పని లేక ఏదైతుందో వాళ్ళు తిరిగిపోతున్నారు. వాళ్ళకి ఏదైతుందో అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి రావటం ఏదైతుందో ఉపాధి నిమిత్తం వస్తారు. రోజుకో 12 గంటలు పనిచేసే లక్ష్యంతో వస్తారు అమ్మ. 12-18 గంటలు పని చేస్తారు వాళ్ళు. రోజు 4 గంటలు పని లేకుంటే వాడు ఎట్లా గడపాలి? వాడు రోజు 4 గంటలు పని లేకుంటే ఎట్లనమ్మా? గతంలో ఏదైతే 12 గంటల పైగా పని చేస్తుండే. అంటే ధాన్యం తూకం, అన్లోడింగ్, రవాణా ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలి. తూకానికి, రవాణాకు, మిల్ పాయింట్, అన్లోడింగ్ ఈ 3 కూడా ఏదైతున్నదో సమన్వయంతో పనిచేయాలి. ఆ సమన్వయం కొరవడి మిల్ పాయింట్ ఏదైతున్నదో మీకు ధాన్యం అన్లోడింగ్ జాప్యం కావడంతో వీళ్ళ అమలు పని లేక అదైతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు నేను చెప్పింది కదా, మా ఇచ్చారే ధాన్యం తూకం వేసినప్పుడు 17 ఉండాలి. అన్లోడింగ్ వచ్చేలో 8కి వస్తుంది మా ఇచ్చారు. అదే దాదాపు ప్రతి క్వింటల్ మీద 5 కిలోలు అదనంగా నష్టపోతుండు రైతు. తూకం వేసేప్పుడు ఏదైతుందో 40 కిలో బ్యాక్ 43 వేస్తున్నాడు. అంటే ప్రతి క్వింటల్కి 5 కిలోలు ధాన్యం అదనంగా పోతుంది. అదొక 5, ఇదొక 5. రైతు ప్రతి క్వింటల్ ధాన్యం పైన 10 కిలోలు నష్టపోతుంటే 10 × 25 రూపాయలు లెక్క పెడితే 250 రూపాయలు. ఇది నథింగ్ బట్ RR ట్యాక్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితం రైతు ప్రతి క్వింటల్ 250 రూపాయలు నష్టపోతుంది.